హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన పల్లెటూరులో మన సాంప్రదాయమైన సామల బియ్యం గురించి మీకు చూపించబోతున్నాను. ఇది సాధారణంగా దుకాణాల్లో దొరికే బియ్యం కాదండోయ్. చెమటతో, శ్రమతో మేము కష్టపడి పండించుకునే ఆహార పదార్థం. సామల తయారీ అనేది అంత తేలికైన పని కాదు. కొంత సమయాన్ని, కొంత శ్రమని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముందుగా పొద్దున్నే కోడి కూతకు ముందు తెల్లవారుజామున లేచి సామల్ని బాగా కడుగుతాం. తర్వాత వాటి పొట్టు తీసేందుకు రోకలిలో పెట్టి నూరుతాం. ఆపై ఎండలో కొంతసేపు ఆరబెట్టి చివరికి మళ్ళీ దంచి బియ్యంలా తయారు చేస్తాం. ఈ మొత్తం ప్రక్రియలో కాస్త శ్రమ, మా సహనం అంతా కలిసిపోతాయి. ఒకప్పుడు మా ఊర్లో సామలు చాలా విరివిగా పండించేవాళ్ళం. ప్రతి ఇంటి పొలంలో కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నూటికి కొద్ది మంది మాత్రమే సామలు పండిస్తున్నారు. మార్కెట్లో వీటి ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా అరుదుగా, పైగా కష్టంతో తయారయ్యే ధాన్యం కాబట్టి. మేమైతే మా శ్రమకు తగిన ధరకు అమ్ముతాం. అయితే ఈ సామలతో ఏం తయారు చేస్తారు అనే ప్రశ్న మీ అందరిలో కలిగి ఉండవచ్చు. వీటితో చాలా రకాల ఆహార పదార్థాలను తయారు చేయవచ్చు. ఉదాహరణకు ఉప్మా, ఇడ్లీ, గంజి, అంబలి, ఆఖరికి తోప కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇది మా సంస్కృతి సంప్రదాయాల్లో ఒకప్పుడు ప్రధాన పాత్రను వహించేది.
చూశారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ విధంగా మేము చాలా కష్టపడి మా సంప్రదాయాన్ని, మాకు ఉన్న ఈ విలువైన కల్చర్ని మీ ముందుకు తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నాం. ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా వీడియోలు చూడటం మరియు లైక్ చేయటం వలన మేము మా ట్రైబల్ కల్చర్ని మరిన్ని మంది ముందుకు తీసుకురావడానికి ఎంతో ఇష్టపడతాం, ఆసక్తి చూపుతాం. మీ మద్దతు మాకు చాలా ముఖ్యంగా ఉంటుంది. ధన్యవాదములు.